To the session of science and technology. So friends, మనం స్పేస్ టెక్నాలజీకి సంబంధించి లాస్ట్ సెషన్స్ లో ప్రత్యేకంగా శాటిలైట్స్ గురించి మనం డిస్కస్ చేసి ఉంటాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ అండ్ ది యూజెస్ ఎస్పెషల్లీ. సో శాటిలైట్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏ విధంగా మనకి పనికొస్తున్నాయి, కొన్ని మన దేశం తయారు చేసుకున్నటువంటి మన దేశం తయారు చేసుకున్నటువంటి సిస్టమ్స్ గురించి, మన శాటిలైట్ సిస్టమ్స్ గురించి బ్రీఫ్ గా మనం లాస్ట్ సెషన్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ ఈ సెషన్ లో ఈ శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి అవసరమైనటువంటి లాంచ్ వెహికల్స్. సో శాటిలైట్ యొక్క సక్సెస్ అనేది, తన అప్లికేషన్స్ అనేది మనం యూజ్ చేసేటువంటి లాంచ్ వెహికల్స్ పైన కొంతవరకు డిపెండ్ అయింది. సో లాంచ్ వెహికల్స్ అనేది లేకపోతే మాత్రం అవి కనుక సక్సెస్ఫుల్ గా పని చేయకపోతే మనం అనుకున్న లొకేషన్స్ లో శాటిలైట్స్ ని మనం ప్లేస్ చేయాలి. సో మనం డిఫరెంట్ శాటిలైట్స్ మనం ఇమాజిన్ చేసుకున్నాం డిపెండింగ్ అపాన్ ది ఆర్బిట్. ఓకే, జియో స్టేషనరీ ఆర్బిట్స్ లో పెట్టింటాం, లో ఎర్త్ ఆర్బిట్స్ లో పెట్టింటాం, పోలార్ శాటిలైట్స్ అంటున్నాం పోలార్ ఆర్బిట్స్ లో, సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ అంటున్నాం, ఇలా ఓకే జియో సింక్రోనస్ ఆర్బిట్స్ లో అంటున్నాం శాటిలైట్స్ లేదు. ఓకే, డిపెండింగ్ అపాన్ ది పర్పస్, ఓకే, మన అవసరాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ అవి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అయితే ఓకే వాటికి పోలార్ ఆర్బిట్స్ లోనో సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ లోనో మనం ప్లేస్ చేస్తుంటాం. కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే వాటిని జియో స్టేషనరీ ఆర్బిట్స్, జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ జియో సింక్రోనస్ ఆర్బిట్స్ ని మనం యూజ్ చేస్తుంటాం. అలాగే నావిగేషన్ పర్పస్ కూడా మనకి ఎక్కువగా జియో స్టేషనరీ జియో సింక్రోనస్ శాటిలైట్స్ మనం యూజ్ చేస్తున్నాం. చూడండి మన ఇండియాలో ఈ లాంచ్ వెహికల్స్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చారు. శాటిలైట్స్ ని యూజ్ చేయడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని ఇలా అంటున్నాం లాంచ్ వెహికల్స్. దీనిలో ఇలా ఉపగ్రహ వాహక నౌకలు, సింపుల్ గా ఇలా అనుకుంటున్నాం. ఓకే, లాంచ్ వెహికల్స్ అంటున్నాం క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి మన ఇండియాలో అసలు ఇవి ఎలా తయారవుతూ వచ్చాయి. సో దాన్ని నేను ఇలా ఈ పదంతో ఇండికేట్ చేస్తున్నాను. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అంటున్నాం. అంటే మనం శాటిలైట్స్ ని ప్రయోగించడానికి ఉపయోగించేటువంటి ఉపగ్రహ వాహక నౌకలు అనేది మన దేశంలో ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చాయి. సో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ తర్వాత నేను ఫస్ట్ సెషన్ లో స్పేస్ టెక్నాలజీ ఫస్ట్ లో హిస్టరీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి మనం చూడడం జరిగింది. భారతదేశంలో అంతరిక్ష సాంకేతిక రంగానికి సంబంధించి చారిత్రక ఘట్టాలు ఏమన్నా ఉన్నాయంటే అందులో కొంత ప్రిఫరెన్స్ మనం దేనికి ఇచ్చామంటే ఈ లాంచ్ వెహికల్స్ కి ఇచ్చాం. అదే విధంగా శాటిలైట్ సంబంధించిన సిస్టమ్స్ సంబంధించి వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చాం. మన ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ సంబంధించి ప్రిఫరెన్స్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ చూడండి దాన్ని బేస్ చేసుకొని ఒకసారి ఓవరాల్ గా వీటికి సంబంధించిన కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి టేబులర్ ఫార్మాట్ లో పిక్చరైజేషన్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, అందరూ ఈ టేబుల్ ని కొంతవరకు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అంటున్నాం. దీన్ని నేను ఇక్కడ ఒక నెక్స్ట్ పేజ్ లో ఇలా ఇండికేట్ చేస్తున్నాను. సో మన ఇండియాలో ఇలా SLV-3 అంటున్నాం ఫస్ట్ క్లియర్లీ. తర్వాత మనకి ASLV అంటున్నాం క్లియర్లీ. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ జనరేషన్ లో PSLV అంటున్నాం. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ GSLV అనే లాంచ్ వెహికల్ ని మనం తయారు చేసాం. ఈ మధ్య కాలంలో మనం SSLV ని మనం డిజైన్ చేసుకుని ఉంటాం. ఫ్యూచర్ ప్లాన్స్ మనకు ఉన్నాయి. వాటి కోసం మనం ఇలా రీయూజబుల్ లాంచ్ వెహికల్ సంబంధించి ఒక మిషన్ ని మనం ఆల్రెడీ రన్ చేస్తున్నా క్లియర్లీ. ఇలా చూడండి ఒక SLV-3 నుంచి నెక్స్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ వరకు మన ఇండియాలో ఈ లాంచ్ వెహికల్స్ అనేది ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చా అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో దీన్ని ఇలానే మనం జస్ట్ కంపారిటివ్ గా మైండ్ లో మనం ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఈ విషయాలు. ఓకే, ఫస్ట్ చూడండి అసలు ఏంటి ఈ లాంచ్ వెహికల్స్ అనేది ఎప్పుడు ప్రారంభం అయ్యాయి మన ఇండియాలో. సో మన ఇండియాలో నేను ఫస్ట్ లో హిస్టరీ గురించి చెప్పేటప్పుడు
1980 ముందర ఏం జరిగింది, 1980 తర్వాత ఏం జరిగింది అన్నట్లు నేను ఓకే ఫస్ట్ క్లాస్ లో నేను చెప్పడం జరిగింది. క్లియర్. ఓకే, హిస్టారికల్ ఈవెంట్స్ లో 1980 ముందర మన ఇండియాలో జరిగిన సంఘటనలు ఏంటి, 1980 తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి. ఓకే, ఇక్కడ చూడండి SLV3 అనేది మనం ఫస్ట్ దీన్ని ఇలా అనుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, ఫస్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ అనుకోవచ్చు. ఓకే, దీన్ని మనం 1980లో దాన్ని ఫస్ట్ టైం మనం ప్రయోగించాం. 1980లో అంటాం. ఈ ఎక్స్పెరిమెంట్స్ మనకి 1980 నుంచి 1983 వరకు అప్పట్లో జరిగింటాయి. క్లియర్లీ. ఓకే, 1980 నుంచి 1983 వరకు క్లియర్లీ. ఓకే, SLV3 అంటున్నాం. క్లియర్లీ దీన్ని ఉపయోగించి మనం SLV3ని ఉపయోగించి మన భారతదేశానికి సంబంధించినటువంటి రోహిణి శాటిలైట్ అంటున్నాం. రోహిణి శాటిలైట్. సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ టైం ఓకే 1980లో మనం రోహిణి శాటిలైట్ ని మనం ప్రయోగించడం SLV3 నుంచి మన హిస్టరీలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్. ఓకే, ఫస్ట్ ఈవెంట్ క్లియర్లీ మన భారతదేశానికి సంబంధించినటువంటి మన శాటిలైట్ ని మన లాంచ్ వెహికల్ తో మొట్టమొదటిగా మనం ఎప్పుడు మనం లాంచ్ చేసామంటే 1980లో మన హిస్టరీలో ఒక ఈవెంట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ అంటే తర్వాత కాలంలో మళ్ళీ అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటున్నాం. అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఓకే, ఇవి మనకి 1987లో దీని ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అంటే 1987 నుంచి 1994 వరకు. ఓకే, అఫ్ కోర్స్ ఇవి కూడా దాదాపుగా ఇవి వచ్చేసి ఒక 4 ఎక్స్పెరిమెంట్స్ అనుకోవచ్చు అప్పట్లో. ఇవి కూడా మనకి ఒక 4 ఎక్స్పెరిమెంట్ జరిగాయి. క్లియర్ మనం చూస్తే. ఓకే, 1987 నుంచి 1994 వరకు అప్పుడు సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ జరిగింటాయి. క్లియర్లీ. ఓకే, ఫస్ట్ 2 1987 1988 అనేది ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్స్. తర్వాత 1992 1994లో సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ అనుకోవచ్చు. అప్పట్లో మనం ఇలా ఓకే వాటి పేరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. SROS అంటున్నాం. ఓకే, SROS శాటిలైట్స్ ని మనం అప్పట్లో ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ ని ఈ అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా మనం ప్రయోగించడం. క్లియర్ గా. ఓకే, ఇవి నెక్స్ట్ జనరేషన్ లో వచ్చాయి. క్లియర్ గా. ఓకే, సెకండ్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ అంటున్నాం. తర్వాత చూడండి మళ్ళీ ఇలా మనం ఓకే ఇంకా ఫర్దర్ గా డెవలప్ అవుతూ ఇండియాలో PSLV అనేది మనకి ఓకే బేసికల్ గా దీన్ని మనం థర్డ్ జనరేషన్ లాంచ్ వెహికల్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు. క్లియర్. ఓకే, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇందులో చూడండి ఈ ఎక్స్పెరిమెంట్స్ మనకి ఈ PSLV ప్రోగ్రామ్ అనేది యాక్చువల్ గా ఇండియాలో 1982లోనే ఈ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ అయింది. అంటే మనకు ప్రత్యేకంగా మన అవసరాలకు తగిన విధంగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఇటువంటి వాటిని మనం లాంచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో PSLV ప్రోగ్రామ్ ఓకే PSLV వెహికల్ ఒక డిజైన్ చేయాలనే ఆలోచన 1982లోనే ఆ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ అయింది. కాకపోతే దీనికి సంబంధించి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ మనం 1993లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. 1993లో క్లియర్లీ. బట్ దట్ ఈస్ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, మనం ప్రయోగించినటువంటి ఫస్ట్ PSLV ఏదైతే ఉందో సో 1993లో ఫస్ట్ మనం PSLV D1 అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేసింటాం. దట్ ఈస్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. క్లియర్లీ. బట్ ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ మనం చూస్తే PSLV నుంచి మనకి 1994లో సక్సెస్ఫుల్ ఈవెంట్ అనేది మనం అంటే 1994 నుంచి ఇంకా మనం PSLV D2 ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేసామో ఆ D2 ఎక్స్పెరిమెంట్ ఇక్కడేమో D1 అంటున్నాం. PSLV D1 ఇక్కడికి వచ్చేటప్పటికి D2 PSLV D2 ఎక్స్పెరిమెంట్. దీని ద్వారా మనం అప్పట్లో IRS-P2 అనే శాటిలైట్ ని మనం ప్లేస్ చేయగలిగాం. ఓకే, IRS-P2 అంటున్నాం. లేదు. ఓకే, నేను ఆల్రెడీ చెప్పా మన ఇండియాలో ఓకే ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సంబంధించి కార్యక్రమం IRS ప్రోగ్రామ్ అనేది 1988లో ఇనిషియేట్ అయింది. ఓకే, మన ఇండియాలో ఫస్ట్ టైం IRS-1A తో ప్రారంభించామని చెప్పుకున్నాం. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్. క్లియర్లీ ఆ సిరీస్ లో భాగంగా చూడండి 1994లో PSLV ద్వారా PSLV ఉపయోగించుకొని మనం ఫస్ట్ PSLV ఓకే విజయవంతమైన ప్రయోగం D2 అంటున్నాం. IRS-P2 మనం ఓకే లాంచ్ చేసాం. అంటే అప్పటి నుంచి మనకి ఓకే PSLV ఈ రోజు వరకు మనం చూస్తే PSLV ద్వారా 60+ లాంచెస్ ని మనం కండక్ట్ చేసాం. అందులో ఓకే దాదాపుగా ఏదో ఒక 4 ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ మినహా మిగతా అన్ని సక్సెస్ఫుల్. మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫెయిల్యూరే ఇక్కడ చూస్తున్నాం 1993లో. సో మధ్యలో కొన్ని ఓకే 2017లో ఒకటి రీసెంట్ గా ఒక 2 ఫెయిల్యూర్లు మనం చూసింటాం. ఓకే, సో ఈ 4 ఫెయిల్యూర్లు మినహాయించి మనం చూస్తే PSLV అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇస్రో అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే PSLV ద్వారా దాదాపుగా 60+ లాంచెస్ ని మనం కండక్ట్ చేసాం. క్లియర్ గా. సో అందుకే దీన్ని చూడండి
వర్క్ హార్ట్స్ ఆఫ్ ఇస్రో అనే పేరు దీనికి యూజ్ చేస్తాం. ఓకే, వర్క్ హార్ట్స్ ఆఫ్ ఇస్రో. ఇస్రో బర్డన్ అంతా ఇదే తీసుకుంటుంది క్లియర్ గా మనం చూస్తే. మనం ప్రారంభంలో చూడండి, మన భారతదేశంలో జిఎస్ఎల్వి అనేది పెద్దగా సక్సెస్ఫుల్ వెహికల్ కాదు. పిఎస్ఎల్వి అనేది 2000 సంవత్సరం తర్వాత ఏదో కొంత జిఎస్ఎల్వి అనేది 2000 సంవత్సరం తర్వాత ప్రారంభమవుతూ వచ్చింది. సో ఇనిషియల్ చూడండి, మనం చంద్రయాన్-1 ప్రయోగం కానివ్వండి, మార్స్ ఆర్బిటార్ మిషన్ కానివ్వండి, ఆస్ట్రోసాట్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పిఎస్ఎల్వి ద్వారా మనం కండక్ట్ చేసాం. ఓకే, ఎనీహౌ హిస్టరీలోకి మనం వెళ్తే పిఎస్ఎల్వి అనేది ఈ విధంగా ఎవాల్వ్ అయింది అనేది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి క్లియర్ గా. నెక్స్ట్ అండి జిఎస్ఎల్వి అంటున్నాం. ఓకే, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఓకే, ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 1990లో ఇనిషియేట్ అయింది. ఓకే, జిఎస్ఎల్వి దీన్ని మనం ఇలా ఓకే 4th జనరేషన్ లాంచ్ వెహికల్స్ అనుకోవచ్చు క్లియర్లీ. ఓకే, ఈ ప్రోగ్రామ్ మనకి 1990లో ఇనిషియేట్ అయినట్లు మన హిస్టరీలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది చూడండి, దీనికి సంబంధించి ఫస్ట్ టెస్ట్ అనేది 2001లో మనం జిఎస్ఎల్వికి సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఉంటాం క్లియర్లీ. బట్ మనం యాక్చువల్ గా 2004లో ఓకే ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషనల్ ఫ్లైట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషనల్ ఫ్లైట్ అనేది మనం చూస్తే జిఎస్ఎల్వికి సంబంధించి 2004 నుంచి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ 2004లోనే మనం ఓకే ఎడ్యుసాట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుసాట్ అనే దాన్ని మనం ప్రయోగించుంటాం. దాన్ని మనం ఇలా GSAT-3 అనే పేరుతో మనం పిలిచింటాం అప్పట్లో క్లియర్. ఇలా మన ఇండియాలో జిఎస్ఎల్వి ఓకే లాంచ్ వెహికల్స్ అనేది ప్రారంభమైన అని చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషనల్ ఫ్లైట్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, ఈ జిఎస్ఎల్వి నుంచే మనకి ఇలా వర్షన్స్ యాక్చువల్ గా EMK-1 అని, EMK-2 అని, EMK-3 అని, ఓకే MK-3 వర్షన్, దీన్నే LLVM-3 అనే పేరుతో దీన్ని ఇండికేట్ చేస్తున్నాం. జిఎస్ఎల్వి MK-3 నే లాంచ్ వెహికల్ మార్క్ 3 అనే పేరుతో ఈ రోజు మనం పిలుస్తున్నాం. ఓకే, సో LVM-3 ఇస్ నథింగ్ బట్ జిఎస్ఎల్వి వెహికల్. దాంట్లో అడ్వాన్స్డ్ వర్షన్ MK-3 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం LVM-3 అనేది మనకి ఈ రోజు మనకి ఓకే అవి తయారు చేయగలిగామంటే పూర్వం ఇక్కడ నుంచి ప్రారంభమైన చెప్పుకోవచ్చు. సో వాటిలో ఈ రోజు మనం బాహుబలి లాంచ్ వెహికల్స్ అనే పేరుతో వాటిని పిలుస్తున్నాం బేసికల్ గా మనం చూస్తాం. ఓకే, LVM-3 జిఎస్ఎల్వి నుంచి ఇవాల్వ్ అయినటువంటి కొత్త లాంచ్ వెహికల్ మనకి 2021 ఆన్వర్డ్స్ ఈ పేరును మనం ఉపయోగిస్తున్నాం క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి LVM-3 అనేది జిఎస్ఎల్వి MK-3 అంటున్నాం. నెక్స్ట్ దీంతో మనకి మెయిన్ లాంచ్ వెహికల్స్ అనేది డెవలప్ చేస్తూ వచ్చా. తర్వాత కాలంలో చూడండి మన అవసరాల కోసం ప్రత్యేకంగా చిన్న చిన్న శాటిలైట్స్ ని ఓకే లాంచ్ చేయడానికి నేను అది కూడా చెప్పుకున్నాం. ఓకే, శాటిలైట్స్ ని క్లాసిఫై చేసేటప్పుడు ఆర్బిట్ పొజిషన్ ఆధారంగా, పర్పస్ ఆధారంగా, సైజ్ ఆధారంగా శాటిలైట్స్ ని మనం ఓకే ఆ పేర్లు వాడుకోవచ్చు అని చెప్పుకున్నాం. ముఖ్యంగా స్మాల్ శాటిలైట్స్ చిన్న తరహా ఉపగ్రహాల కోసం పిఎస్ఎల్వి లాంటి వెహికల్స్ పైన డిపెండ్ అవ్వకుండా వాటి ఖర్చుని ఓకే కొంతవరకు మినిమైజ్ చేయడానికి ఓకే అదే విధంగా మనకి కొన్ని ఆర్థిక ప్రయోజనాల కోసం క్లియర్ గా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటే మీనింగ్ ఇక్కడ ఒక 10 కేజీల నుంచి దాదాపుగా 500 కేజీల వరకు ఉన్నటువంటి ఓకే 500 కేజీస్ వరకు ఉన్నటువంటి ఉపగ్రహాలు ఏదైతే ఉంటాయో వాటిని బేసికల్ గా మనం స్మాల్ శాటిలైట్స్ అనే పేరుని ఇక్కడ వాడచ్చు. ఓకే, వాటి కోసం ఎక్స్క్లూజివ్ గా మనం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ని డెవలప్ చేసాం. ఈ ఎక్స్పెరిమెంట్స్ కూడా మనకి 2022లో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్స్ ప్రారంభమైతే, కానీ ఇది కొంతవరకు 2020లో జరిగింది ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఒక మొదటి సక్సెస్ మనం 2023లో చూసింటాం. తర్వాత మళ్ళీ 2024 దీన్నే మనం ఇలా పేర్లు కూడా పెట్టుకునేటాం. SSLV D1 ఓకే, దీని పేరేమో D2, SSLV D2, దీని పేరేమో SSLV D3 అంటున్నాం. సో దీనికి ఇంకొక పేరు ఇలా EOS-02 అని ఓకే, దీనికి వచ్చేసి D2కి EOS-07 అనే పేరుని ఓకే, ఈ D3కి వచ్చేసి మనం EOS-08 అనే పేరుని మనం యూజ్ చేస్తున్నాం క్లియర్ మనం చూస్తే. ఇదంతా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఇలా 3 ప్రయోగాలు జరుగుతానే ఇస్రో అఫీషియల్ గా డిక్లేర్ చేసుకునేది. ఓకే, మన దగ్గర స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి అని క్లియర్. ఓకే, వీటిని లాంచ్ చేయడానికి ఇటువంటి వాటిని ప్రయోగించడానికి మన ఇండియాలో ప్రత్యేకంగా మెయిన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కాకుండా ఓకే ఇంకొక లాంచ్ ప్యాడ్ ని మనం డెవలప్ చేసాం. ఓకే, దేనికోసం అంటే ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కోసం. తమిళనాడులో మనకి కులశేఖర్ పట్టణం దాని పేరు అంటున్నాం.
కులశేఖరి పట్టణం అనే పేరుతో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో క్లియర్. ఓకే, ఇండియాలో సెకండ్ లాంచ్ ప్యాడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెకండ్ లాంచ్ ప్యాడ్ ఏదైతే ఉందో దాంట్లో ఎస్ఎస్ఎల్వి కాంప్లెక్స్ ని డిజైన్ చేయడం జరిగింది. ఎస్ఎస్ఎల్వి కాంప్లెక్స్ అంటున్నాం అంటే ఈ లాంచ్ వెహికల్స్ ని మనం అక్కడ తీసుకెళ్లి ఇంకా భవిష్యత్తులో ప్రయోగించుకునే విధంగా ఫెసిలిటీస్ ని క్రియేట్ చేయడం జరిగింది. సెకండ్ లాంచ్ ప్యాడ్ అంటున్నాం తమిళనాడులో కులశేఖరి పట్టణం అంటున్నాం క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇలా మన ఇండియాలో ఓకే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనేది ఇవాల్వ్ అయినట్లు మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంటంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనే పదం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పేరులోనే ఉంది పునర్వినియోగ వాహక నౌక. అంటే ఇక్కడ నేను రాసిన ఏది కూడా దాన్ని మళ్ళీ రీయూజ్ చేయలేము. ఓకే, దాని స్టేజెస్ అనేది విడిపోతూ అవి సపరేట్ అయిపోతూ మనకు కావాల్సిన పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ లొకేషన్ లో ప్లేస్ చేసిన తర్వాత సో వాటిని ఓకే ఇంకా ఆ పార్ట్స్ ఈ లాంచ్ వెహికల్స్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగిలిపోతే స్పేస్ డెబ్రీస్ గా మిగిలిపోతాయి. అంతరిక్షంలో అవి ఒక వ్యర్థ పదార్థాలుగా మిగిలిపోతున్నాయి లేదా ఎక్కడ నుంచి సముద్రాల్లో పడిపోతున్నాయి. వాటిని మళ్ళీ యూజ్ చేయట్లేదు. కానీ భవిష్యత్తులో ఏంటంటే ఇలా మనం అనుకున్నటువంటి పేలోడ్స్ ని అనుకున్నటువంటి నిర్దిష్ట లొకేషన్స్ లో అంటే పర్టికులర్ లొకేషన్స్ లో ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లాంచ్ వెహికల్ సేఫ్ గా మన ఎత్తు వైపు తీసుకొని వచ్చి దాన్ని మళ్ళీ దానిలో ఉన్నటువంటి భాగాలు అనుకోండి లేదా నేరుగా వాటిని అనుకోండి మళ్ళీ తిరిగి ఉపయోగించుకునే విధంగా ఓకే మనం ఆల్రెడీ ప్లాన్ చేసాం క్లియర్ గా అటువంటి లాంచ్ వెహికల్స్ తయారు చేయాలని ఆ ఎక్స్పెరిమెంట్ కోసం ఇలా అంటున్నాం రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటెడ్. ఓకే, ఇక్కడ చూడండి ఆర్ఎల్వి ఓకే ఆర్ఎల్వి టీడీ అంటున్నాం రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్. సో యాక్చువల్ గా ఇది ఒక మిషన్ మోడ్ యాక్టివిటీతో ప్రారంభించడం జరిగింది. మిషన్ మోడ్ అంటున్నాం క్లియర్ గా. ఓకే, ఇది 2016లో ఇటువంటి లాంచ్ వెహికల్స్ అనేది డిజైన్ చేయాలనే ఆలోచనతో ఆర్ఎల్వి టీడీ మిషన్ అనేది ప్రారంభమైంది. ఇందులో 4 స్టెప్స్ అనేది డిజైన్ అయితే క్లియర్ గా మనం చూస్తే ఆ 4 స్టెప్స్ లో ఒక రెండు స్టెప్స్ అనేది సక్సెస్ఫుల్ గా మనం కండక్ట్ చేసాం. ఇంకా 2 స్టెప్స్ కనుక మనం రానున్నటువంటి 7 నుంచి 10 సంవత్సరాలు ఆ 2 స్టెప్స్ కనుక మనం కంప్లీట్ చేయగలిగాం అనుకుంటే రానున్నటువంటి అంటే 2032-35 లోపల మనం ఆలోచిస్తే ఓకే అప్పుడు మన దగ్గర ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కూడా ఉన్నట్లు మనం అనుకోవచ్చు. ఓకే, ప్రెసెంట్ ఇవి ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాటి పైన పరిశోధన జరుగుతుంది. సో ఆ పరిశోధనే ఆ మిషన్ పేరే మనం ఏమంటున్నాం అంటే ఆర్ఎల్వి పీడీ మిషన్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్. ఓకే, దానికి సంబంధించిన మొదటి పరిశోధన 2016లో జరిగింటది. సో రెండవసారి మనకి ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది 2023-2024 టైంలో మనకు జరిగింటాయి ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ మిషన్ గురించి మనం కంప్లీట్ గా స్టడీ చేస్తాం. జస్ట్ ఇక్కడ ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ నేను ఐడెంటిఫై చేయడం జరిగింది క్లియర్ గా. మన ఫ్యూచర్ లో రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కావాలనుకుంటున్నాం. ఇలాంటి ఫెసిలిటీస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేది ప్రపంచంలో ప్రెసెంట్ ఓకే యుఎస్ఏ కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ ఓకే ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ డిజైన్ చేస్తుంది. ఉదాహరణకి ఫాల్కన్ 9 రాకెట్ అనేది ఒకటి ఉంది. దానికి రీయూజబుల్ ప్రాపర్టీ ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అవి యూట్యూబ్ లో కూడా ఉంటాయి. ఓకే, స్పేస్ ఎక్స్ సంబంధించిన రాకెట్స్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అని కొడితే మనకి యూట్యూబ్ లో అది ఎలా ఓకే పైకి మూవ్ అవుతుంది మళ్ళీ తిరిగి అదే లొకేషన్ కి ఎలా వస్తుందో అవన్నీ క్లియర్ గా వీడియో క్లిప్స్ అని యూట్యూబ్ లో ఉన్నాయి క్లియర్. ఓకే, అంటే ఇటువంటి పరిజ్ఞానం ప్రెసెంట్ మనకి ఎక్కువగా యుఎస్ఏ లో స్పేస్ ఎక్స్ దగ్గర కనిపిస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ భవిష్యత్తులో మనం కూడా వీటిని డిజైన్ చేయనున్నాం అనేది గమనించాలి. ఓకే, ఇలా మనకి సంవత్సరం ఆధారంగా మనం ఐడెంటిఫై చేసుకుంటూ వస్తే లాంచ్ వెహికల్స్ అనేది ఈ విధంగా తయారవుతూ వచ్చాయనేది మనం గమనించాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పారామీటర్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఓకే పేలోడ్ విషయంలో పేలోడ్ అంటే ఏం లేదు. ఇలా మనం ఒక శాటిలైట్ ని ఇమాజిన్ చేసుకుంటే ఆ పైన మనం ప్లేస్ చేసే యూస్ఫుల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే మనం ఇలా లాంచ్ వెహికల్ ని ఇలా ఇమాజిన్ చేసుకుంటే పైన ఇలా వైట్ కలర్ ఉంది కదా పెన్ పైన దాన్నే పేలోడ్ అంటాం. అది యూస్ఫుల్ కాంపోనెంట్స్. అందులో మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టొచ్చు లేదా శాటిలైట్స్ పెట్టొచ్చు. అదంతా మనం ఏమనొచ్చు అంటే పేలోడ్స్ అంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేలోడ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడెప్పుడో SLV-3 అనేది మనకు చూస్తే ఓకే దానికి జస్ట్ ఒక 40 kg మాత్రమే దాని యొక్క పేలోడ్ క్యాపబిలిటీస్, అంతకుమించి లేదు. ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కోసం క్లియర్లీ. సో దీనికి చూడండి ASLV-కి సంబంధించి ఇది దాదాపుగా 150 kg దానికి ఉన్నటువంటి పేలోడ్ క్యాపబిలిటీస్ అనుకోవచ్చు. 150 kg దానికి ఉన్నటువంటి పేలోడ్ క్యాపబిలిటీస్. బట్ PSLV విషయానికి వస్తే
దీనికి దాదాపుగా మనకి ఓకే మనకి లో ఎర్త్ ఆర్బిట్స్ లో మనం చూస్తే ఓకే 1750 కేజీ పేలోడ్ క్యాపబిలిటీస్ వీటికి ఉన్నాయి. బట్ జిఎస్ఎల్వి విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి జిఎస్ఎల్వి అడ్వాన్స్డ్ వర్షన్స్ ఓకే వాటినే మనం LVM-3 అంటున్నాం, జిఎస్ఎల్వి MK-3 అంటున్నాం, LVM-3 అంటున్నాం, వాటినే బాహుబలి లాంచ్ వెహికల్స్ అంటున్నాం. వాటికి ఉన్నటువంటి పేలోడ్ క్యాపబిలిటీస్ మనం చూస్తే 4 టన్ టు 10 టన్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే 4000 కేజీల నుంచి 10,000 కేజీల వరకు అది బరువుల్ని తీసుకెళ్లేటువంటి ఎబిలిటీ వాటికి ఉంది. అందుకనే వాటిని బాహుబలి లాంచ్ వెహికల్స్ అనే పేరుని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే ఇక్కడ చూడండి ఈ 4000 కేజీలు అనేది అది జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కి తీసుకెళ్లగలుగుతుంది. ఈ 10,000 కేజీలను మనం చూస్తే అది లో ఎర్త్ ఆర్బిట్స్ కి తీసుకెళ్లగలుగుతుంది. క్లియర్ మనం చూస్తే అందుకే దాని రేంజ్ ఇలా అంటున్నాం. ఓకే ఒక 4,000 కేజీల నుంచి 10,000 కేజీలు అంటున్నాం, అంటే 4 టన్ టు 10 టన్స్ అంటున్నాం. క్లియర్ గా దానికి ఉన్నటువంటి పేలోడ్ ఎబిలిటీ క్లియర్. నెక్స్ట్ ఇంకా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటే ఇందాకే చెప్పుకున్నాం, దీని మాక్సిమం ఓకే 500 కేజీస్ అంటున్నాం. క్లియర్ 500 కేజీ ఇంతవరకు మాత్రమే అవి తీసుకెళ్లగలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా RLV TD అనేది అది ఫ్యూచర్, ఇప్పుడు దాని గురించి మనకి అవసరం లేదు. క్లియర్లీ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ లాంచ్ వెహికల్స్ డిజైన్ చేసేటప్పుడు అందులో యూజ్ చేసే ఇంజన్ స్టేజ్ ఓకే ఇంజన్ స్టేజెస్ అనేది ఎలా ఉంటాయి, ఈ వెహికల్స్ ని డిజైన్ చేసేటప్పుడు ఆ ఇంజన్ స్టేజెస్ అనేది ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం ఇక్కడ గమనించాలి. ఓకే సో బేసికల్ గా ఇక్కడ చూడండి SLV-3 అంటే ఇది 4 స్టేజ్ ఇంజన్ కిందకి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే 4 స్టేజ్ ఇంజన్, ఆ ఇంజన్ మొత్తం సాలిడ్ ప్రొపెల్లెంట్స్ ని యూజ్ చేయడం జరిగింది. సాలిడ్ ప్రొపెల్లెంట్స్ ఇక్కడ చూడండి ASLV అంటే అందులో మనం అప్పట్లో 5 స్టేజ్ ఇంజన్ ని ప్రయోగించుంటాం, 5 స్టేజెస్ ఇంజన్ అంటున్నాం. అవి కూడా మనకి అక్కడ ఓకే ప్రధానంగా సాలిడ్ ప్రొపెల్లెంట్స్ నే మనం ఫాలో అవుతూ వచ్చాం, సాలిడ్ ప్రొపెల్లెంట్స్. బట్ మళ్ళీ PSLV వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి 4 స్టేజ్ ఇంజన్ అంటున్నాం. క్లియర్లీ ఇందులో ఎలా ఉంటుందంటే ఫస్ట్ అండ్ థర్డ్ స్టేజ్ ఏదైతే ఉందో అందులో సాలిడ్ ప్రొపెల్లెంట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్లీ అదే విధంగా సెకండ్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఏదైతే ఉందో అందులో మనకి లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ ని కాంబినేషన్ క్లియర్ ఓకే లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్ ఓకే బట్ ఇక్కడ జిఎస్ఎల్వి విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకి చూడండి ఓకే 3 స్టేజ్ ఇంజన్ అంటున్నాం. జిఎస్ఎల్విని మనం ఇలా అంటున్నాం 3 స్టేజ్ ఇంజన్. క్లియర్లీ ఇందులో ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ జిఎస్ఎల్వి డిజైన్ చేయాలంటే ఒక సాలిడ్ స్టేజ్, ఒక లిక్విడ్ స్టేజ్, అప్పర్ క్రయోజెనిక్ ఇంజన్ అంటున్నాం. అప్పర్ క్రయోజెనిక్ ఇంజన్ దీని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. క్లియర్లీ నెక్స్ట్ అండి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటే అందులో కూడా 3 స్టేజ్ ఇంజన్ ఉంటుంది. 3 స్టేజ్ ఇంజన్ క్లియర్లీ అవి కూడా అన్ని సాలిడ్ ప్రొపెల్లెంట్స్ ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. క్లియర్ గా ఆ 3 స్టేజ్ ఇంజన్ లో కూడా అవన్నీ సాలిడ్ ప్రొపెల్లెంట్స్. దీంతో పాటు అడిషనల్ గా ఫైనల్ గా వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అనేది ఒకటి యూజ్ చేస్తుంటారు. VTM వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అంటున్నాం. వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ క్లియర్ ఓకే ఇంకా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అంటే అవి ఫ్యూచర్. క్లియర్ గా ఇందులో మెయిన్ ప్రధానంగా ఓకే మనం ఆ ఇంజన్ పేరు దీని గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి జస్ట్ స్క్రామ్ జెట్ ఇంజన్ ని యూజ్ చేయాలనేది ఓకే ఆ ఎక్స్పెరిమెంట్ లో భాగం. స్క్రామ్ జెట్ ఇంజన్ అంటున్నాం. ఇది ఏంటంటే మీనింగ్ వీటి గురించి డిస్కస్ చేస్తాం మనం ఫర్దర్ గా. ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఓకే ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అంటున్నాం. ప్రొపల్షన్ సిస్టమ్స్ క్లియర్ ఇలా మనకి లాంచ్ వెహికల్స్ గురించి ప్రతి ఒక్కరు ఈ ఇన్ఫర్మేషన్ ని ఫండమెంటల్స్ ని గుర్తుపెట్టుకునేదానికి ట్రై చేయాలి మైండ్ లో. ఓకే వెరీ ఈజీ టు రిమెంబర్. జస్ట్ ఈ టేబులర్ ఫార్మాట్ లో కంపారిటివ్ గా మనం గుర్తుపెట్టుకుంటే మళ్ళీ వాటి గురించి మనకి చదవాల్సినటువంటి అవసరం ఉండదు. ఫస్ట్ అయితే ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఈ పదం యూజ్ చేశాను ప్రొపెల్లెంట్స్. క్లియర్ అసలు ఏంటి ప్రొపెల్లెంట్స్? జస్ట్ ఫర్ ఫండమెంటల్స్ తెలుసుకోవడానికి చెప్తున్నా ఈ టాపిక్. క్లియర్లీ ఇవి అడుగుతారని కాదు ఎగ్జామినేషన్స్ లో. క్లియర్లీ ప్రొపెల్లెంట్స్ అంటే ఏంటి? క్లియర్ ఓకే ప్రొపెల్లెంట్స్ అంటే ఓకే ఆ లాంచ్ వెహికల్ అనుకోండి, లేదా ఏదైనా మిజైల్ అనుకోండి, ఏదైనా స్పేస్ షిప్ అనుకోండి, వాటి పైన ఓకే అవి పైకి మూవ్ అవ్వడానికి అప్వర్డ్ థ్రస్ట్ ఓకే పైకి ఓకే ఒక పర్పెండిక్యులర్ గా బలాన్ని ప్రయోగించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాంచ్ వెహికల్ అనుకోండి, ఇది స్ట్రైట్ గా గురుత్వాకర్షణ శక్తికి ఓకే
అగైనెస్ట్ గా అలాగే భూమి నుంచి పైకి వెళ్ళిపోవాలంటే దానిపైన ఒక బలాన్ని ప్రయోగించాలి. ఓకే, అప్వర్డ్ థ్రస్ట్ ప్రయోగించడానికి ఉపయోగించేటువంటి ఆ పదార్థాలు ఫ్యూయల్స్ నే మనం ఇండైరెక్ట్ గా ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ప్రొపెల్లెంట్స్ అంటున్నాం. ఇక్కడ ప్రొపెల్లెంట్ అంటే మీనింగ్ ఖచ్చితంగా ఇది ఏమంటుందంటే ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్. ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ అంటున్నాం క్లియర్. అంటే ఒక ఇంధనము, ఆ ఇంధనాన్ని మండించడానికి ఆక్సీకరణి అంటున్నాం క్లియర్ మనం చూస్తే. అప్పుడే వాటిని మనం ప్రొపెల్లెంట్స్ అనే పదాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఖచ్చితంగా ఫ్యూయల్ అనేది అవసరం. ఆ ఫ్యూయల్ బర్న్ అవ్వాలంటే ఆక్సిడైజర్ సపోర్టర్ అనేది అవసరం క్లియర్ మనం చూస్తే. సో ప్రొపెల్లెంట్స్ ని యూజ్ చేసే విధానాలు మనం చూస్తే దాన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. మెయిన్ ఇలా లిక్విడ్ ఫార్మాట్ లో ప్రొపెల్లెంట్స్ అనేది ఉంటుంటాయి. ద్రవ రూపంలో ప్రొపెల్లెంట్స్ ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ పిఎస్ఎల్వి జిఎస్ఎల్ వచ్చినప్పుడు లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ అంటున్నాం. అలాగే సాలిడ్ ప్రొపెల్లెంట్స్ అంటున్నాం. సాలిడ్, ఓకే, సాలిడ్ ప్రొపెల్లెంట్స్ అంటున్నాం. సాలిడ్ ప్లస్ లిక్విడ్ కాంబినేషన్ లో హైబ్రిడ్ ప్రొపెల్లెంట్స్ అనేది చూస్తున్నాం. హైబ్రిడ్ ప్రొపెల్లెంట్స్ అంటున్నాం. సాలిడ్ ప్లస్ లిక్విడ్ కాంబినేషన్ క్లియర్లీ ఇలా. ఓకే, ఒక లాంచ్ వెహికల్ డిజైన్ చేయడానికి ఈ ప్రొపెల్లెంట్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇక్కడ చూస్తే క్లియర్ గా ఓకే, లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ లో ఈ పేర్లు ఇలా ఉంటాయి క్లియర్లీ. ఓకే, క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్స్ అంటున్నాం. క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్స్ క్లియర్లీ. ఎప్పుడైనా క్రయోజెనిక్ అనే పదం వస్తే మాత్రం we have to maintain very low temperatures. -150 డిగ్రీ సెల్సియస్ కంటే బిలో టెంపరేచర్స్ ఉంటే వాటిని ఏ పదంతో ఇండికేట్ చేస్తుంటారు అంటే క్రయోజెనిక్ టెంపరేచర్స్ అనే పదాన్ని ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, క్రయోజెనిక్ టెంపరేచర్స్ అంటే -150 అంటే అంత లో టెంపరేచర్స్ ఉండాలి. అప్పుడే వాటిని క్రయోజెనిక్ అంటే -150 డిగ్రీస్ నుంచి అప్ టు -273 డిగ్రీ సెల్సియస్, దాన్నే మనం 0 కెల్విన్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సెల్సియస్ స్కేల్ లో మనం చూస్తే -150 డిగ్రీ సెల్సియస్ నుంచి -273 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటే వాటిని క్రయోజెనిక్ టెంపరేచర్స్ అనొచ్చు. ఇక్కడ చూడండి, క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్స్ అంటే ఇక్కడ లిక్విడ్స్ లో మనకి పనికొచ్చేది ఏంటంటే లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్. లిక్విడ్ హైడ్రోజన్, హైడ్రోజన్ ని ద్రవ రూపంలో చూడాలంటే -153 డిగ్రీ సెల్సియస్ అనేది మెయింటైన్ చేయాలి. ఆక్సిజన్ ని కూడా మనం ద్రవ రూపంలో చూడాలంటే దాదాపుగా -183 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ని మనం మెయింటైన్ చేయాలి. ఇలా అంత లో టెంపరేచర్స్ ఉంటేనే హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది ఆ రెండు ద్రవ రూపంలో ఉంటాయి. ఈ కాంబినేషన్ ని కనుక యూజ్ చేస్తే మాత్రం వాటిని ఎలా పిలవాలంటే క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్స్ అంటున్నాం. ఈ కాంబినేషన్ తో డిజైన్ చేసిన ఇంజన్ నే మనం క్రయోజెనిక్ ఇంజన్ అనే పేరుని యూజ్ చేస్తున్నాం. దీనికి ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే చూడండి, ఇలా క్రయోజెనిక్ ఇంజన్ ని ఉపయోగించుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఆ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి పేలోడ్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. అది ఎక్కువ బరువుల్ని తీసుకెళ్లగలుగుతుంది. ఎందుకంటే ఇలా హైడ్రోజన్ ఆక్సిజన్ మధ్య చర్యాశీలత అనేది పెరుగుతుంది. అవి గ్యాసెస్ ఉన్నప్పుడు దూరం ఉంటాయి మాలిక్యూల్స్. ఓకే, అదే ద్రవ రూపంలో ఉన్నాయనుకోండి అవన్నీ చాలా క్లోజ్ గా ఉంటాయి. అవి దగ్గరగా వచ్చి రియాక్ట్ అయిపోతుంటాయి. దానివల్ల రియాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా అప్వర్డ్ థ్రస్ట్ అనేది పెరుగుతుంది. దానివల్ల రాకెట్స్ ఎక్కువ దూరం ట్రావెల్ అవ్వగలుగుతాయి, ఎక్కువ బరువుల్ని మోయగలుగుతాయి. అందుకే క్రయోజెనిక్ ఇంజన్ ని యూజ్ చేస్తుంటాం. ఈ రోజు జిఎస్ఎల్వికి ఆ ప్రాపర్టీ ఉందంటే చూడండి, పిఎస్ఎల్వి తో కంపేర్ చేస్తే జిఎస్ఎల్వి యొక్క ప్రాపర్టీస్, పేలోడ్ ఎబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. జిఎస్ఎల్వి చూడండి దాదాపుగా 4000 కేజీల నుంచి 10,000 కేజీల వరకు తీసుకెళ్ళగలుగుతుంది అంటున్నాం. ఎందుకంటే దాంట్లో మనం 3వ దశలో క్రయోజెనిక్ ఇంజన్ ని ప్లేస్ చేసాం. అది కూడా ఈ రోజు మన భారతదేశం ఇండిజినియస్ గా తయారు చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజన్ ని మనం ప్లేస్ చేసి యూజ్ చేయగలుగుతున్నాం క్లియర్ గా. యాక్చువల్ గా మన దగ్గర క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ ఉండేది కాదు. మనం రష్యా పైన డిపెండ్ అవుతూ జిఎస్ఎల్వి వెహికల్స్ ని తయారు చేస్తూ వచ్చాం. 2014 వరకు మనం చూస్తే అప్పటి వరకు ముందర డిజైన్ అయినటువంటి ఆ క్రయోజెనిక్ ఇంజన్ ని బేస్ చేసుకొని డిజైన్ అయినటువంటి జిఎస్ఎల్వి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కొంత రష్యా సపోర్ట్ తో వాటిని నిర్మిస్తూ వచ్చాం క్లియర్ మనం చూస్తే. కానీ 2014 తర్వాత మన భారతదేశంలో కొంత అచీవ్మెంట్ అనేది జరిగింది. ఒక మైల్ స్టోన్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. మన దేశంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజన్ 2014లో మనం సక్సెస్ఫుల్ గా జిఎస్ఎల్విలో ఇంటిగ్రేట్ చేసి ఆ లాంచ్ వెహికల్ ని మనం సక్సెస్ఫుల్ గా యూజ్ చేసాం క్లియర్లీ. అప్పటి నుంచి జిఎస్ఎల్వి యొక్క ఫేట్ మారిపోయింది. అప్పటి నుంచి మనం జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్స్ ని జిఎస్ఎల్వి MK2, MK3 అనేటువంటి పేర్లతో మనం పిలుస్తూ వచ్చాం.
దానికి ఉన్నటువంటి పేలోడ్ ఎబిలిటీస్ కూడా పెరిగినాయి. ఈ రోజు చూడండి క్రయోజెనిక్ ఇంజన్ ని మనం బెటర్ వర్షన్స్ తయారు చేసి దాంట్లో ప్లేస్ చేయడం వల్ల జిఎస్ఎల్వి MK3 యొక్క పేలోడ్ క్యాపబిలిటీస్ 4000 కేజీల నుంచి 10,000 కేజీల వరకు దాన్ని ఇంప్రూవ్ చేయగలిగాం. ఎందుకంటే దాని లోపల మనం క్రయోజెనిక్ ఇంజన్ ని అరేంజ్ చేయడం వల్ల. సో దీని గురించి ఒకసారి తెలుసుకుంటే, క్రయోజెనిక్ ఇంజన్ గురించి తెలుసుకుంటే, నేను ఒక జస్ట్ ఇక్కడ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఒక ఇమేజ్ పెడుతున్నా క్లియర్లీ. ఇలా చూడండి. సో లాంగ్ హిస్టరీ ఆఫ్ క్రయోజెనిక్ ఇంజన్ ఇన్ ఇండియా. సో మనకి క్రయోజెనిక్ ఇంజన్ యొక్క అవసరాన్ని గుర్తించి మన భారతదేశం ముందే ప్రయోగాలు ప్రారంభించింది. ఎప్పుడో 1983లోనే మనం ఈ క్రయోజెనిక్ ఇంజన్ పైన ప్రయోగాలు ప్రారంభించాం. కాకపోతే అవన్నీ ఫెయిల్యూర్ అవడం వల్ల మన ఫ్రెండ్లీ నేషన్ అయినటువంటి రష్యా యొక్క హెల్ప్ ని మనం అడిగాం. రష్యా ఫస్ట్ లో హెల్ప్ చేస్తాం అనుకుంది, కానీ యుఎస్ యొక్క ప్రెజర్ వల్ల ఆ ఒప్పందం నుంచి మళ్ళీ విరమించుకునేది గతంలో క్లియర్ మనం చూస్తే. తర్వాత రష్యా మనకి ఆ టెక్నాలజీ ఇవ్వకుండా, క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ ఇవ్వకుండా కొంతవరకు జిఎస్ఎల్వి వెహికల్ డిజైన్ చేయడానికి, ఆ థర్డ్ స్టేజ్ డిజైన్ చేయడానికి ఆ క్రయోజెనిక్ ఇంజన్స్ ని మనకు స్పాన్సర్ చేస్తూ వచ్చింది. సో ఎన్నో రోజుల నుంచి మనం దాన్ని యూజ్ చేస్తూ వచ్చాం క్లియర్ గా. కానీ మనకు చూడండి, నేను ఇందాక చెప్పా, ఫస్ట్ టైం మనకి చరిత్రలో మనకు చూస్తే మొట్టమొదటిగా మనకి క్లియర్ గా 2014 లో ఒక ఈవెంట్ కనిపిస్తుంది. ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ బై యూజింగ్ క్రయోజెనిక్ ఇంజన్ అంటున్నాం. క్రయోజెనిక్ ఇంజన్ ని ప్రయోగించి మనం చరిత్రలో ఫస్ట్ టైం జిఎస్ఎల్వి వెహికల్ ని సక్సెస్ఫుల్ గా మనం ఎప్పుడు దాన్ని నిర్వహించామంటే 2014లో క్లియర్లీ. అప్పటి నుంచి చెప్తున్నా జిఎస్ఎల్వి యొక్క ఫేట్ అనేది మారిపోయిందని. అప్పటి వరకు దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండేది. అందుకే చూడండి, మనం ఫస్ట్ నుంచి మనం చూడండి చంద్రయాన్ 1 కానివ్వండి, మార్స్ ఆర్బిటర్ మిషన్ కానివ్వండి, పిఎస్ఎల్వి పైన డిపెండ్ అయ్యాకలేదు, జిఎస్ఎల్వి పైన డిపెండ్ అవ్వాలి. కానీ ఈ రోజు చూడండి చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, భవిష్యత్తులో జరగబోయే చంద్రయాన్ 4 అనుకోండి, గగన్యాన్ మిషన్ అనుకోండి, మన జరిగినటువంటి నిస్సార్ మిషన్ అనుకోండి, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఇంపార్టెంట్ ఇంటర్ ప్లానటరీ మిషన్స్ అనుకోండి, చంద్రయాన్ మిషన్స్ అనుకోండి, ఇవన్నీ మనం జిఎస్ఎల్వి MK3 నమ్ముతున్నాం. LVM3 నుంచే మనం కండక్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే దాని ఫేట్ మారిపోయింది. ఇంతకు ముందు మాత్రం లేదు క్లియర్ గా. ఇంతకు ముందు మనం పిఎస్ఎల్వి పైన ఆధారపడి చంద్రయాన్ ప్రయోగాలు చేసాం, కానీ చంద్రయాన్ 2 నుంచి మారిపోయింది. చంద్రయాన్ 2 నుంచి మనం జిఎస్ఎల్వి MK3 ఉపయోగించడం మనం ప్రారంభించట్లేదు. ఎందుకంటే దాని లోపల ఉన్న డిజైన్ మారిపోయింది. క్రయోజెనిక్ ఇంజన్ మనం ఇండిజినస్ టెక్నాలజీతో డిజైన్ చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజన్ మనం ప్రయోగించినప్పటి నుంచి ఆ జిఎస్ఎల్వి యొక్క దశ మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఇక్కడ చూస్తే మన ఇండియా ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఈ క్రయోజెనిక్ ఇంజన్ సాంకేతిక పరిజ్ఞానం సొంతంగా తయారు చేసుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కొంతమంది దేశాల వరుసలో మనం చూస్తే యుఎస్ఏ దగ్గర ఉంది, జపాన్ దగ్గర ఉంది, ఫ్రాన్స్ దగ్గర ఉంది, చైనా దగ్గర ఉంది, రష్యా దగ్గర ఉంది. తర్వాత మన ఇండియాకి ఇక్కడ 6వ స్థానం మనం ఐడెంటిఫై చేయొచ్చు. చరిత్రలో మనం చూస్తే ఇండియా క్రయోజెనిక్ ఇంజన్ డెవలప్ చేయడంలో ఇండియా అనేది 6th ప్లేస్ అచీవ్ చేసింది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. భారతదేశం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో సాధించినటువంటి విజయాల్లో క్రయోజెనిక్ ఇంజన్ ని సొంతంగా తయారు చేయడం అనేది కూడా ఒక ముఖ్యమైన ఘటన కిందకి మనం గమనించాలి. ఈ విషయంలో ప్రపంచ దేశాల జాబితాలో భారతదేశం 6వ స్థానాన్ని సంపాదించిందని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రయోజెనిక్ ఇంజన్. అక్కడ లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ని ఉపయోగించడం వల్ల ఓవరాల్ గా ఆ జిఎస్ఎల్వి యొక్క క్యాపబిలిటీస్ అనేది పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు క్లియర్ గా. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ప్రొపెల్లెంట్స్ విషయానికి వస్తే క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్స్ అంటున్నాం. ఇంకా కావాలనుకుంటే మనం ఇక్కడ హైలీ ప్యూరిఫైడ్ కిరోసిన్ ని కూడా యూజ్ చేస్తుంటారు. పెట్రోలియం ప్రొడక్ట్స్ లో హైలీ ప్యూరిఫైడ్ కిరోసిన్ ని కూడా యూజ్ చేస్తుంటారు ప్రొపెల్లెంట్స్ కిందకి బేసికల్ గా. నెక్స్ట్ ఇటువంటివి సో దీని మీనింగ్ చూడండి, హైపర్గోలిక్ ప్రొపెల్లెంట్స్ అంటున్నాం. హైపర్గోలిక్ ప్రొపెల్లెంట్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ ఈ రెండు ఆ రెండు దగ్గరగా వచ్చినప్పుడు మనం ఇగ్నైషన్ పాయింట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆ రెండింటి మధ్య ట్రిగ్గర్ పాయింట్ ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటికల్ గా బర్న్ అయిపోతుంటాయి. ఫ్యూయల్ ఇంధనం మరియు ఆక్సీకరణ రెండు దగ్గరగా వచ్చినప్పుడు ఇటువంటి పదార్థాలు అనేది ఆటోమేటిక్ అవంతా అవే బర్న్ అయిపోతుంటాయి. వాటినే మనం ఏమంటున్నాం అంటే హైపర్గోలిక్ ప్రొపెల్లెంట్స్. ఉదాహరణకి ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ అనుకుంటే హైడ్రజీన్, అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్, అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్,
మోనోమిథైల్ హైడ్రజిన్, అదే విధంగా ఇలా నైట్రోజన్, ఓకే, టెట్రాక్సైడ్, నైట్రోజన్ టెట్రాక్సైడ్ కాంబినేషన్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ ఫ్యూయల్ ఆక్సిడైజర్ రెండు దగ్గరకు వచ్చినప్పుడు అవి ఆటోమేటికల్ గా బర్న్ అయిపోతుంటాయి. మనం ఏమీ వాటి మధ్య ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం లేదు, వాటి మధ్య ఫైర్ ని ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం లేదు. అవి అవంతకు అవే స్వయంగా మండిపోతుంటాయి. వాటిని మనం ఏమంటాం అంటే హైపర్గోలిక్ ప్రొపెలెంట్స్ అనే పేరుని ఇక్కడ యూజ్ చేస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా కామన్ గా ఈ సాలిడ్ ప్రొపెలెంట్స్ అనేది బేసికల్ గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనుకుంటే అమోనియం కాంపౌండ్స్ లైక్ అమోనియం నైట్రేట్, ఓకే, అమోనియం నైట్రేట్, అమోనియం పర్కోలేట్, ఓకే, అమోనియం పర్క్లోరేట్, అమోనియం పర్క్లోరేట్, పొటాషియం నైట్రేట్, ఇటువంటి పదార్థాలని సాలిడ్ ప్రొపెల్లెంట్స్ కిందకి యూజ్ చేస్తూ ఉంటారు బేసికల్ గా మనం చూస్తే. ఓకే, అమోనియం నైట్రేట్ అంటున్నాం, అదే విధంగా అమోనియం పర్క్లోరేట్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే, పొటాషియం నైట్రేట్, ఇంకా అల్యూమినియం లాంటి మెటల్ పౌడర్ ని వాటిని మనం సాలిడ్ ప్రొపెల్లెంట్స్ కిందకి యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా హైబ్రిడ్ సిస్టమ్స్ అంటే ఫ్యూయల్ ఏమో, ఓకే, బేసికల్ గా ఫ్యూయల్ ఏమో సాలిడ్ ఫార్మాట్ లో, ఆక్సిడైజర్ ఏమో లిక్విడ్ ఫార్మాట్ లో యూజ్ చేస్తుంటారు. వీటిపైన ఇంకా మన, ఓకే, ఇవన్నీ ఇంకా మనం ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇటువంటి. సో జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇందాక మనం ప్రొపెలెంట్స్ అనే పదం అక్కడ వచ్చింది కాబట్టి దాని మీనింగ్ గురించి తెలియడానికి ఇదంతా మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. లేదు, ఓకే, ఇలా మనకి ఇక్కడ వచ్చిన పదాలు మనం చూస్తే, ఓకే, ఇక్కడ చూడండి సాలిడ్ ప్రొపెలెంట్స్ అంటున్నాం, ఇక్కడికి వచ్చేటప్పటికి సాలిడ్ ప్రొపెలెంట్స్ అండ్ లిక్విడ్ ప్రొపెలెంట్స్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చేటప్పటికి సాలిడ్ ప్లస్ లిక్విడ్ ప్లస్ క్రయోజెనిక్ ఇంజన్ అంటున్నాం, ఇక్కడికి వచ్చేటప్పటికి, ఓకే, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ వచ్చేటప్పటికి అదంతా మనకి త్రీ స్టేజెస్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ గా సాలిడ్ ప్రొపెలెంట్స్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటాయని చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. ఎనీహౌ ఇక్కడ చూడండి, ఈ లిక్విడ్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో వీటి కోసం సపరేట్ గా, ఓకే, వికాస్ ఇంజన్స్ ని తయారు చేసి ఉంటాం. ఓకే, దాని పేరు ఇలా అంటున్నాం. ఓకే, లిక్విడ్ స్టేజెస్ కోసం ఎక్స్క్లూజివ్ గా వికాస్ అంటే ఇక్కడ విక్రమ్, ఓకే, అంబాలాల్ సారాభాయ్ అనుకోవచ్చు. మనం ఫస్ట్ లోనే చెప్పుకొని ఉంటాం, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా, స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, మన భారతదేశం యొక్క, ఓకే, అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అనే పేరుని మనం యూజ్ చేసాం ఫస్ట్. ఓకే, ఆయన పేరు మీదగానే వికాస్ ఇంజన్స్ అనేది మనం తయారు చేసాం. అవేంటంటే లిక్విడ్ స్టేజెస్ కోసం ఇటువంటి ప్రత్యేకంగా ఇటువంటి డిజైన్ చేయడం జరిగింది క్లియర్ గా. ఓకే, సో పిఎస్ఎల్విలో ఆ రెండవ దశ ఏదైతే ఉందో లిక్విడ్ అంటున్నాం కదా, అటువంటి వాటిని ప్రయోగించడానికి సో మెయిన్ లిక్విడ్ స్టేజెస్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఈ వికాస్ ఇంజన్స్ అనేది యూజ్ చేస్తుంటారు క్లియర్లీ. బట్ క్రయోజెనిక్ ఇంజన్ ఇస్ డిఫరెంట్. క్రయోజెనిక్ ఇంజన్ అంటే మాత్రం అది ఓన్లీ మనకి జిఎస్ఎల్వి లో మాత్రమే ఉంటుంది. క్రయోజెనిక్ ఇంజన్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇలా మనకి లాంచ్ వెహికల్స్ ఎవల్యూషన్ అనేది మన ఇండియాలో జరిగింది ఫ్రెండ్స్ క్లియర్లీ. దీని గురించి కావాలంటే ఈ పిక్చర్ లో మొత్తం ఉంటుంది క్లియర్ గా. సో ఈ పిక్చర్ యొక్క సారాంశాన్ని మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. SLV3, ASLV చూడండి, అన్ని సాలిడ్ అంటున్నాం, దాని పేలోడ్స్ 40 kg 150 kg క్లియర్లీ. పిఎస్ఎల్వి అంటున్నాం, పిఎస్ఎల్వి లో మనకి, ఓకే, పిఎస్ఎల్వి ఎక్సెల్ అనేది మనకి మెయిన్ వెహికల్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం క్లియర్లీ. అదే విధంగా పిఎస్ఎల్వి సి లో కూడా మనం ఐడెంటిఫై చేస్తుంటాం క్లియర్లీ. ఇక్కడ చూడండి మనకి మెయిన్ ఇందులో మనకి 4 స్టేజెస్ ని, ఓకే, ఆ 4 స్టేజెస్ ని సాలిడ్ లిక్విడ్ కిందకి మనం డివైడ్ చేసాం క్లియర్లీ. ఇక్కడ జిఎస్ఎల్వి MK2, నెక్స్ట్ జిఎస్ఎల్వి MK3 అంటున్నాం. ఓకే, ఈ జిఎస్ఎల్వి ఏదైనా కానివ్వండి అందులో సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్ ఇంజన్ అనేది, ఓకే, ప్లేస్ చేయడం జరుగుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇవి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ అంటున్నాం. యా చెప్పండి, డౌట్ అడుగుతున్నారు కదా. సో చెప్పండి జగదీష్ గారు. సో నేను ఫస్ట్ లోనే చెప్పా, జియో సింక్రోనస్ ఆర్బిట్, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఇక్కడ మీకు వచ్చిన డౌట్. నేను ఫస్ట్ లో ఇమేజ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా క్లియర్లీ. ఇక్కడ చూడండి,
పిక్చర్ నేను ఫస్ట్ లో యూజ్ చేసింటాం. ఇక్కడ చూడండి, ఈ ఎలిప్టికల్ ఆర్బిట్ లో దీర్ఘవృత్తాకార కక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, బదిలీ కక్షలు. ఎందుకంటే అది కేవలం ఇలా జియోసింక్రోనస్, ఇక్కడ జియోసింక్రోనస్ ఆర్బిట్ అంటే మీనింగ్ భూమి నుంచి దాదాపుగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండాలి క్లియర్ గా. ప్లస్ భూమి యొక్క రొటేషన్ పీరియడ్, మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అలాగే అటువంటి ఆర్బిట్స్ లో ఏదన్నా వస్తువుని ప్లేస్ చేస్తే అది కంప్లీట్ గా ఆర్బిట్ లో సర్క్యులేట్ అవడానికి, అంటే కంప్లీట్ గా ఒక రెవల్యూషన్ చేయడానికి 24 గంటలు పడుతుంది. అంటే మన భూమి 24 గంటల పాటు తిరిగితే అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ కూడా తిరగడానికి అది 24 గంటలు పడుతుంది. సో అప్పుడు చూడండి, మన భూమి పై నుంచి ఆ వస్తువుని మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఎలా ఇక్కడ నిలబడుకుని ఉన్నామో అది కూడా మనకి కాన్స్టెంట్ గా అదే లొకేషన్ లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి 24 గంటలే పడుతుంది, మనకు కూడా 24 గంటలే పడుతుంది. ఓకే, అటువంటి ఆర్బిట్స్ ఏమంటున్నాం అంటే జియో సింక్రోనస్ ఆర్బిట్స్ అంటున్నాం. అటువంటి వాటిని ఎందుకోసం యూజ్ చేసుకుంటామని చెప్తున్నాం మనం? కమ్యూనికేషన్ శాటిలైట్స్ ప్రయోగించడానికి, నావిగేషన్ శాటిలైట్స్ ప్రయోగించడానికి అటువంటి వాటిని యూజ్ చేస్తామని చెప్తున్నాం. అందులో చూడండి, ఆ జియో సింక్రోనస్ ఆర్బిట్స్ లోనే మనకి ఎగ్జాక్ట్ గా ఈక్వేటర్ ప్లేన్ లో ఉందనుకోండి, ఈక్వేటర్ భూమధ్య రేఖ తలంలో ఉంటే దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటున్నాం. జియో స్టేషనరీ, భూ స్థిర కక్ష, అంటే భూమధ్య రేఖ తలానికి ఎగ్జాక్ట్ గా ఆనుకొని ఉండాలని క్లియర్ గా, అప్పుడు దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అనొచ్చు. అలా కాకుండా అది కొంత యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఉందనుకోండి, వాటిని ఇలా సింపుల్ గా జియో సింక్రోనస్ ఆర్బిట్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, వాటి లేకి ప్రవేశపెట్టడానికి ఇక్కడ చూడండి సపరేట్ గా ఈ పాత్ ని యూజ్ చేస్తున్నాం, ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఎందుకంటే ఇక్కడ గమనించాలి, సో మన భూమి పై నుంచి నేరుగా ఏదైనా ఒక వస్తువు అలా స్ట్రైట్ గా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తే ఆ వస్తువు పైన గురుత్వాకర్షణ బలం అనేది బలంగా ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఏం చేస్తుంటారంటే, ఓకే, దాన్ని ఈ పాత్ లోకి ఎంటర్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే భూమి నుంచి దగ్గరగా ఉన్న పాయింట్ ఏంటంటే పెరీజీ పాయింట్ అంటుంటాం ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో. అది ఇలా క్రాస్ గా వెళ్తూ 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 ఈ పెరీజీ పాయింట్ కి రీచ్ అవుతుంది. అక్కడి నుంచి చూడండి, ఈ గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉందో దాన్ని తప్పించుకునే దానికి ఇలా స్లోగా ఇలా, ఓకే, ఆ కోడిగుడ్డ ఆకారంలో ఉన్న కక్షలోకి అది కొంత డిస్టెన్స్ వరకు మూవ్ అవుతుంది. దాదాపుగా 36,000 కిలోమీటర్ల వరకు అది. ఓకే, ఇక్కడ చూడండి పెరీజీ పాయింట్ అంటే 250 కిలోమీటర్లు జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో. ఓకే, అపోజీ పాయింట్ అంటే దూరంగా ఉన్న పాయింట్ 36,000 కిలోమీటర్లు. మన టార్గెట్ ఏంటి? ఏదో ఒక విధంగా మన 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 యొక్క మన యొక్క శాటిలైట్ అనేది ఏదో ఒక విధంగా అపోజీ పాయింట్ కి రీచ్ అవ్వాలి, 36,000 కిలోమీటర్లకి రీచ్ అవ్వాలి. అది స్ట్రైట్ గానే రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ గా రీచ్ అవ్వాలని ట్రై చేస్తే మనకి ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. అందుకని ఈ పాత్ ని ఉపయోగిస్తారు. ఓకే, ఇలా చూడండి, ఇలా స్లోగా ఎలిప్టికల్ ఆర్బిట్ లో ఆ మార్గం ద్వారా వెళ్తూ వెళ్తూ అది 36,000 కిలోమీటర్ల హైట్ కు రీచ్ అవుతుంది. ఓకే, దీని వల్ల ఏంటంటే కొంత అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది క్లియర్ గా. వాటినే జస్ట్ దీని నుంచి మనకి భూమి పై నుంచి ఆ ట్రాన్స్ఫర్ జియో సింక్రోనస్ ఆర్బిట్ లోకి మనం, ఓకే, ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి వాటి పేర్లు అంటున్నాం జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, బదిలీ కక్షలు. అవి టెంపరీ పర్పస్ కోసం, జస్ట్ మన అవసరం కోసం వాటిని యూజ్ చేస్తున్నాం. ఆ శాటిలైట్ అలాగే దాంట్లో ఉండదు, అది వెళ్ళిపోయి దాంట్లో జియో సింక్రోనస్ ఆర్బిట్ లోకి రీచ్ అయ్యేంత వరకు ఆ పాత్ ని ఉపయోగిస్తున్నాం. జిటిఓ, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే అది ఎలిప్టికల్ షేప్ లో ఉంటుంది. ఎలిప్టికల్ షేప్ అంటున్నాం, దీర్ఘవృత్తాకార కక్ష. క్లియర్లీ ఇవి టెంపరీగా మనకి అవసరం కోసం వీటిని ఉపయోగిస్తుంటాం, పర్మనెంట్ గా వీటిని యూజ్ చేయమనేది గమనించాలి క్లియర్లీ. ఓకే, ఇలా మనకి జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కి జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కి జియో సింక్రోనస్ ఆర్బిట్ కి డిఫరెన్స్ అది క్లియర్ గా మీరు అడిగిన డౌట్ అది. జియో సింక్రోనస్ ఆర్బిట్, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటున్నారు క్లియర్లీ. ఓకే, ఇలా మనకి లాంచ్ వెహికల్స్ అనేది ఈ విధంగా డిజైన్ అవుతూ వచ్చా. మనం నెక్స్ట్ సెషన్ లో ఏం చేయనున్నామంటే అసలు, ఓకే, కొంత డిఫరెన్సెస్ చూసుకుంటూ వెళ్తాం. పిఎస్ఎల్వి ఎలా ఇంతవరకు పిఎస్ఎల్వి ఎలా సక్సెస్ అవుతూ వచ్చింది, జిఎస్ఎల్వి ఎలా సక్సెస్ అవుతూ వచ్చింది, దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్, దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్, అలాగే మన ఫ్యూచర్ ప్లాన్స్ అంటున్నాం. సో మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ని డిజైన్ చేయడం. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఇండియాలో ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో ఉన్న స్టేజెస్ ఏంటి, వాటి గురించి మనం చూడనున్నాం. అదే విధంగా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అని చెప్తున్నాం. సో నేను ఇచ్చినటువంటి ఇంట్రొడక్షన్ కంటెంట్ లో రోల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ స్పేస్ సెక్టార్ అని మనం
ఒక ఒక కంటెంట్ అనేది నేను ఒక లైన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇలా లాంచ్ వెహికల్స్ ని డిజైన్ చేయడంలో ప్రైవేట్ సెక్టర్ కి ఏమన్నా పాత్ర ఉందా, వాళ్ళు ఏమన్నా కొంత ఓకే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని ఈ మధ్య కాలంలో ప్రయోగించారా, అలా కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ టైం. థ్యాంక్ యూ. ఇక్కడ ఎస్ఎస్ఎల్విలో ఎస్ఎస్ఎల్వి అనేది నేను ఏమన్నా ఇక్కడ మూడు స్టేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, ఆ మూడు స్టేజెస్ నార్మల్ గా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ఎస్ఎల్వి అనుకోండి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. అది అయిపోయిన తర్వాత ఇంకా లాంచ్ వెహికల్ ని స్లో చేయడానికి, ఎగ్జాక్ట్ గా ఆర్బిట్ లో ప్లేస్ చేయడానికి చివరగా ఉండే ఓకే ఆ స్టేజ్ ని ఏమంటున్నాం అంటే వెలాసిటీ ట్రిమ్మింగ్, బీటీఎం అంటే ఇక్కడ మీనింగ్, ఇక్కడ బీటీఎం అంటే వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అంటున్నాం. పేర్లోనే ఉంది వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్. క్లియర్. దానికి కూడా ఒక సపరేట్ గా ఇంపార్టెన్స్ ఇచ్చారు దాంట్లో. యాక్చువల్ గా అది ఫోర్త్ స్టేజ్ అనుకోవచ్చు, కానీ అది మెయిన్ స్టేజ్ లో కిందికి రాదు. అంతా అది వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో అది స్లో అవుతూ ఎగ్జాక్ట్ గా ఆ శాటిలైట్ ని అక్కడ ప్లేస్ చేయడానికి ఆ మాడ్యూల్ యూజ్ చేస్తారు. దాన్నే ఇలా అనొచ్చు, వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అనే పేరుని యూజ్ చేస్తున్నట్లేదు. ఓకే, ఓకే ఇలానే మనకి అందరూ ఓకే కోర్స్ లో ఇప్పుడిప్పుడే చాలా మంది జాయిన్ అవుతున్నారు. క్లియర్ గా మనకి నేను కూడా కొంత ఇప్పుడిప్పుడే ప్రమోట్ చేస్తూ ఉన్నా. సో కొంత అందరూ పార్టిసిపేట్ చేసేదానికి ట్రై చేయండి. మీకే సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇంకా టైం ఉంది నోటిఫికేషన్ వచ్చేంత వరకు. నేను చెప్పా కదా, మిమ్మల్ని నోటిఫికేషన్ వచ్చే లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఓకే ఆల్మోస్ట్ ఇంకా అప్పటికే మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ గురించి ఆలోచించవద్దు, అది ఎలా ఉన్నా ఉంది మనకెందుకు. ఓకే, అది ఈజీగా ఉండని, డిఫికల్టీగా ఉండి, లేదా యావరేజ్గా ఉండి, క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా కూడా మన దగ్గర అనేది ఆన్సర్ ఉండాలి డెఫినెట్ గా. ఓకే, అలా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఫోకస్ ఏంటి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు కరెంట్ అఫైర్స్ ఓకే మనకి ఎగ్జామ్ అనేది ఒక 1 year లో టార్గెట్ కనిపిస్తున్నప్పుడు ఇంకా ఇప్పటి నుంచే మనం రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ లో వచ్చేటువంటి అంశాల పైన ఫోకస్ చేస్తూ ఉండాలి. సో సబ్జెక్ట్ కి కరెంట్ అఫైర్స్ కి రెండు గనక మీరు లింక్ చేయడం నేర్చుకుంటే మాత్రం క్వశ్చన్ పేపర్ ఎలాగన్నా ఉంది, మీకు మాత్రం మంచి మార్కులు, టాప్ మార్కులు వస్తాయనేది గమనించాలి. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. యా, టెస్ట్ సిరీస్ ఆల్రెడీ నేను కండక్ట్ చేస్తున్నా అండి. సో నా బుక్స్ అనేది బోత్ గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది సో మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఆ 2 బుక్స్ అనేది మార్కెట్ లో ఉంటాయి క్లియర్ గా. సో ఆ పీడిఎఫ్ లు కూడా నేను ఓకే యాప్ లో ప్లేస్ చేయడం జరుగుతుంది. అవే హార్డ్ కాపీస్ అనేది మార్కెట్ లో దొరుకుతాయి క్లియర్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు కలిపి క్లియర్ సపరేట్ గా. Okay, we will meet in the next session.